ఎక్కడికి వచ్చిన అనుకుంటున్నారు మన శంకర్పల్లిలో ఉన్న ఆర్ఆర్ బావచ్చు దగ్గరికి వచ్చిన అల్లిం తిందామని మంచి స్పెషల్ ఉందంట చూద్దాం పండి ఇగో చూసినామా ఇక్కడ ఉన్న మన సార్లేనట దీని అంతా మేనేజ్మెంట్ చేస్తారు సార్ చెప్పండి సార్ ఎప్పటి నుంచి పెడుతున్నారు నేను 10 ఏళ్ళు అయిందండి 10 ఏళ్ళ నుంచి పెడుతున్నా 10 ఏళ్ళ నుంచి పెడతారా ఎక్కడ ఉంటారు సార్ మీరు నేను ఉండేది మోకిలాలో ఉంటున్నా ఇప్పుడు మోకిలా ఇక్కడే 8-9 ఏళ్ళు ఇక్కడే ఉన్నా శంకర్పల్లినే ఉన్నా ముందు మాదేమో లంగరోజులో ఉండే మేము ఇక్కడ బిజినెస్ ఒక 10 ఏళ్ళ నుంచి ఇక్కడే చేసుకుంటాం కంటిన్యూ అంటే చాలా దూరం నుంచి వస్తారంటే కదా సార్ నిజమేనా శంషాబాద్ మన నార్సింగ్ అక్కడ పటాన్ చెరువు దూరం దూరంకి వెళ్ళి వస్తారు చాలా మంది ఎట్లుంది సార్ మరి మీకు మీది పెట్టినందుకు అంత దూరం నుంచి వచ్చి తినిపోతారంటే పర్లేదు బాగానే ఉంది మీకు ఆనందం అనిపిస్తుంది అయితే మంచిగా ఉంటదండి ఎక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి తినిపోతారంట అవునవును చాలా దూరంకి వెళ్ళి వస్తారు కదా ఇంకా ప్లస్ మనకు శంకర్పల్లి నుంచి చుట్టుపక్కల విలేజ్ నుంచి అందరు వస్తుంటారు అదే ఇక మనకు బాగా అదే మంచిగా ఉన్నది అయితే ఎప్పటికి పెట్టండి సార్ వచ్చి తినిపోతూనే ఉంటారు మళ్ళీ నువ్వు పెట్టకపోయినావు అనుకో సార్ పెట్టిండు అది కాకుండా మనకు బిర్యానీ కానీ చైనీస్ కానీ ఈ చాయ్ సెక్షన్ కానీ చాలా రోజుల నుంచి మనకు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేనప్పటి నుంచి నేను ముందు ఫస్ట్ పెట్టింది మనమే ఇక్కడ ఇంత అంటే అప్పుడు పెట్టినావా అంటే పునాది వేసినావు ఏం పోదు సార్ నీకు మంచి నడుస్తుంది అదే అదే ఇక ఇల్లు కట్టినాక గట్టినే ఉంటది ఇక అందరు వచ్చిపోతారు సార్ చెప్పండి సార్ మీకు ఎట్లా ఉన్నది మంచి బిజినెస్ ఉన్నది మనది బిర్యానీ కానీ ప్రాన్స్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ తందూరి చికెన్ కానీ తగడి కబాబ్ కానీ అపోలో పీస్ కానీ లలిపాప్ కానీ పెప్పర్ చికెన్ కానీ చిల్లీ చికెన్ కానీ కబాబ్ కానీ హైదరాబాద్ చికెన్ కానీ ఆంధ్ర చికెన్ కానీ అన్ని కబాబులు మంచిగా ఉంటాయి సంబంధించిన హోటల్ నడిపిస్తున్నాం ఇది సూపర్ అన్ని బిర్యానీ కాడకల్లి టీ కాడకల్లి అన్ని ఫేమస్ మనది సాస్పేట్ సదాసి శంకర్పల్లి సంగారెడ్డి హైదరాబాద్ అక్కడిక్కడి నుంచి మన దగ్గర వస్తారు మళ్ళీ ఇక్కడ సిటీ నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి వస్తారు అక్కడిక్కడ మన వస్తారు వాళ్ళు వీళ్ళు మొత్తం ఈ ఏరియా అంతా మనదే హోటల్ పేరు ఉన్నది బొబ్బర్చన్ అని సూపర్ నడుస్తుంది మంచిగా నడుస్తుంది దాని గురించి హల్మిట పెట్టినాము హల్మిట సూపర్ నడుస్తుంది మంచిగా ఉన్నది బిజినెస్ కూడా బాగుంది మంచి క్వాలిటీ ఇస్తాము నెయ్యి ఒరిజినల్ నెయ్యి ఇస్తాము అన్ని క్వాలిటీ మటన్ కూడా క్వాలిటీ ఇస్తాం మేము మాతని పొట్టలు కోసి మేము మటన్ కొడతాం హలీం గురించి అన్ని క్వాలిటీ మంచిగా ఇస్తాం దాని గురించి పోతం చేసి మేము మంచిగా కొట్టి మేమే మాదే కట్టిస్తాం మటన్ మేము మన దగ్గరనే మనం పొట్టలు తెచ్చి మనమే కోస్తాం దానికి కోసి మంచిగా చేసి మనం హలీం కొడతాం దానికి వేరే లెక్క ఆర్డర్ తీసుకో మటన్ తెచ్చి మనం వేస్తాం మనం పొట్టలు తెచ్చి మనం చేస్తాం హలీం దాని గురించి బిర్యానీ కూడా మనమే కోస్తాం మన దగ్గరనే వేరే శంకర్పల్లి కొన్నాం మనం పొట్టలు కోసి మనం బిర్యానీ కొడతాం అన్ని మన దగ్గర ఉంటాయి బాగానే ఉన్నాయి అయ్యో రండి అందరు రండి దాని గురించి బిజినెస్ అనేది మంచిగా ఉన్నది అన్ని రకాలుగా మనకు బిజినెస్ ఇస్తాం బిజినెస్ రేట్ కూడా తక్కువ ఉంటుంది మన దగ్గర దాని గురించి మన బిజినెస్ మంచిగా ఉన్నది హలీం రేట్ కూడా తక్కువ ఉన్నది దాని కూడా కోకో కోలా కూడా ఫ్రీ పెట్టినాము అవును సార్ ఎప్పుడే తినాలి చల్లగా తాగి వెళ్ళిపోవాలి మళ్ళీ చల్లగా చేయాలి దాని గురించి చల్లగా తినిపోవాలి దాని కూడా కోకో కోలా పెట్టినాం కోకో కోలా తినాలి కోకో కోలా తాగాలి పోవాలి చల్లగా ఉన్నది నువ్వు కూడా తిని తాగిపో కూడా బాగుంటది చల్లగా తినాలి తాగాలి వెళ్ళిపోవాలి దాని కూడా మళ్ళీ ఫ్రాన్స్ బిర్యానీ బాగుంటుంది మా దగ్గర ఫ్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ కూడా బాగుంటుంది మంచిగా అట్లే అన్ని మంచిగా రేట్లు కూడా తక్కువ ఉన్నాయి మన దగ్గర అన్ని ప్రకారం మంచిగా ఉంటుంది మటన్ బిర్యానీ తినబోను మంచిగా ఉంటుంది దాని గురించి మన ఇస్పిట్ మాట ఉంటుంది చల్లగా ఇది మళ్ళా చల్లగా తాగి తిని వెళ్ళిపోతున్నారు అందరూ మంచిగా తోడున్నారు సార్ 10 ఏళ్ళ నుంచి చేస్తుండు మేనేజర్ గా మన దగ్గర ఉంటాడు ఈయన 10 ఏళ్ళ నుంచి మొత్తం హోటల్ మేనేజ్మెంట్ మొత్తం అదే సార్ తెలుస్తున్నది 10 ఏళ్ళ సీనియారిటీ తెలుస్తున్నది సరే సార్ పోయేసాడు లోపలికి అలాగే రండి సారు ఏం పేరు మీ పేరు జయపాల్ రెడ్డి కౌంటర్ మంచిగా నడుస్తుందా తిప్పలు అవుతుందా చిల్లర ఇచ్చి తిప్పలు అవుతుంది కానీ కౌంటర్ బాగా నడుస్తుంది అదే గిరాకీ ఎక్కువ ఉన్నది తిప్పలు అవుతుందా ఉన్నది తిప్పలు అవుతుంది చిల్లర కోసమే తిప్పలు అవుతుంది ఎప్పటి నుంచి మొదలు పెట్టినావు అది హలీము 3 రోజులు అవుతుంది 3 రోజులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 3 గంటల నుండి నైట్ 11:30-12 గంటల వరకు అవుతుంది నైట్ 12 గంటల వరకు ఏమన్నా తిప్పలు అవుతుందా నీకు ఏం తిప్పలు కాదు వాళ్ళు వస్తూనే ఉంటారు ఖుషి మీద నువ్వు తీసుకుంటావు టైం తెలియదు గడిచిపోతుంటది సరే 2 ముచ్చట్లు చెప్పు మన హోటల్ గురించి హోటల్ నీట్ గా ఉంటది క్వాంటిటీ ఎక్కువ ఉంటది ప్రైస్ కూడా తక్కువ మన దగ్గర అన్ని ఈ శంకర్పల్లి కాదు పక్క ఊర్లలో కూడా ప్రైస్ తక్కువ మన దాంట్లో అందరు దానికంటే ఇది తక్కువ ఉంటది క్వాంటిటీ ఎక్కువ ఉంటది మళ్ళీ
అవు 12 గంటల నుంచి షురు అవుతుందంట బిర్యానీ. సండే రోజు అయితే 11 గంటల నుండి స్టార్ట్ అయ్యి కూర్చుంటారు అందరు మేము వచ్చేలో కూడా. సండే అంతా ఉంటుందా జనాలు? హాస్టల్స్ ఉన్నాయి కదా పక్కన, హాస్టల్ తీసుకుపోవడానికి వస్తారు, అందరు వస్తారు అయితే. వస్తారు పక్కన గీతం యూనివర్సిటీకి కూడా ఇక్కడే వస్తారు. ఏమన్నా పెట్టిరా అయ్యా మరి? జొమాటో ఉంటది, ఉంటుందా? స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, రెండు ఉన్నాయి. ఇగో ఇక్కడ ఉన్న బావాచి లోపలికి వచ్చినాం. ఇక్కడ మంచిగా తింటున్నారు. ఒక ఆల అరుచుకున్నాం ఎట్లుందో. ఇక్కడ మన సార్లు ఉత్త చాయ్ పెట్టుకున్నారు. ఇక్కడ అలీం మంచిగా ఉంటదంట, తింటే కాదా? ఓ సారు అలీం తింటే కదా? హలీం తిన్నామండి. హలీం తిన్న తర్వాతనే చాయ్ తాగుతున్నాం. అరే అలీం తినే చాయ్ తాగుతున్నాం? అవునండి, ఇప్పుడే తిన్నాం. మా ఫ్రెండ్స్ అందరం వచ్చినాము. హైటెక్ సిటీలో గచ్చిబౌలిలో తిన్నాం కూడా. అక్కడ కూడా తిన్నాం, కానీ ఇక్కడ ఆర్ఆర్ బావచ్చిలో టేస్ట్ బాగుందండి. మేము ఇది రెండోసారి అంటే అక్కడ వచ్చి ఆర్ఆర్ బాయ్స్ లో బాగుంటుంది అని తింటారు. ఇక్కడ తింటున్నామండి, ఇది రెండోసారి ఇక్కడ. రెండోసారి తింటారు? అవునండి. ప్రతి సంవత్సరం ఇక్కడనే తింటారా? తింటామండి. దాదాపు 5 years నుంచి ఉంటాం మేము, లోకల్గా ఉంటాము ఇక్కడ తప్ప. ఈ మండల్లో ఇక్కడ కూడా ఉండదు అంత టేస్ట్ కానీ ఏది కానీ. అందుకే ఇక్కడ ఫేమస్ ఉంటుంది ఆర్ఆర్ బావర్చి అంటే శంకరపల్లి మండల్లో ఫేమస్. అవును, చాలా మంది ఉన్నారు బయట కూడా. ఫేమస్, ఎప్పటికీ రష్ ఉంటది, ఖచ్చితంగా ఉంటది. టీ కానీ ఈ అలీం పండుగ వచ్చినంటే పెద్ద ఫెస్టివల్. ఇంకా జనాలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. చాలా బాగా జరుగుతుంది. ఒక పండుగ కనిపిస్తుంది. ఇంకొక ½ hour అయితే ఇంకా పబ్లిక్ ఇక్కడ సరిపోదు. ఇంకా బాగానే వచ్చాడు, అసలు ప్లేసే సరిపోదు సరిగా. చాలా మంది వస్తారు. వెయిటింగ్ లో ఉంటారు, అంతా టోకన్స్ ఉంటాయి, అంతా వెయిటింగ్ ఉంటది. అరే సారు టోకన్ కూడా పెట్టినావు నాకు చెప్పకొచ్చి, మళ్ళీ నేను పోయి టోకన్ దొరకదు. తీసుకోండి, ఫస్ట్ తినండి మీరు కూడా. తింటే మీకు అదిరిపోతుంది. అరే నాకు ఇప్పుడు తెలుసు. ఖచ్చితంగా తినండి మీరు. శంకరపల్లి మండలికి వస్తే ఆర్ఆర్ బావర్చి లో అల్లిం తినాల్సిందే. అల్లిం తినాల్సిందే. శంకరపల్లి మండలికి వస్తే మటన్ అల్లిం తినండి, చికెన్ అల్లిం తినండి, ఏది తిన్నా సూపర్ గా ఉంటది. విజయ్ చూసినావా నాయన? మటన్ అల్లిమేనంట. అక్కడ కోక్ కూడా ఆఫర్ పెట్టి, కోక్ కూడా ఆఫర్ ఫ్రీ ఇస్తున్నారు. ఎందుకంటే 3 years నుంచి ఇస్తున్నారు. అంటే కస్టమర్స్ అంటే ఇక్కడ బాగా అభిమానిస్తారు. వీళ్ళకు కస్టమర్స్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ లో ఉండాలి కాబట్టి ఎప్పుడు కూల్ డ్రింక్స్ ఇస్తుంటారు. ఈసారి కోక్ ఇస్తారు. లాస్ట్ సార్ తను స్ప్రైట్ ఇచ్చినారు, ఇప్పుడు కోక్ ఇస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరము దాని వెనకాల ఒకటి ఇస్తారు. ఖచ్చితంగా ఫ్రీ వస్తుంది ఒకటి ఖచ్చితంగా. సరేనా? చాయ్ తాగు, చల్లగా దారిలా ఇంకేమైనా తిన్నావా? తర్వాత ఇంకా చాలా పబ్లిక్ వస్తారండి, అందుకే మేము ముందు వచ్చినాం, తొందర వెళ్ళిపోతాం. జనాలు ఎక్కువ రాకముందే ఇంత తినిపోయామని వచ్చిన. అంతేనండి. అరే మస్తు ఇగో మా సార్ వచ్చిండు, ఇప్పుడే నవ్వుతున్నాడు. ఇగో ఇక్కడ మన మండలి అధ్యక్షుడు సార్ వచ్చిండు. సారు ఏమైంది? అల్లం తిన్నావా? తిన్నా, మంచిగా ఉందా? తిన్నా, సూపర్ ఉన్నది, జబర్దస్త్ ఉన్నది. ఏ అల్లం తిన్నావయ్యా? చికెన్ తిన్నా, మటన్ ఒకసారి తిన్నా. అయితే నాకు అనుభవం ఏంటంటే ఒక 8 సంవత్సరాల నుంచి తింటున్నా ఇక్కడ చేస్తున్నారు. కానీ బాగా అనిపిస్తుంది, తింటున్నా. అంటే ఆ 10 సంవత్సరాల నుంచి పెడుతున్నట్ట, మిగతా 2 సంవత్సరాలు ఎక్కడ తిన్నవే? బయట తిన్నా, తిన్నావు? తెలియక తిన్నా. ఇక్కడ ఏదో ఇక్కడ మంచిగా అయింది కాబట్టి, మంచిగా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి తింటున్నా, బాగా అనిపించింది. బాగుంది, సూపర్. మా సార్ పొద్దుటూరులో కనిపిస్తుండే, మళ్ళీ గిడ ఆర్ఆర్ బాయ్స్ కనిపిస్తుండే. ఎందుకు వచ్చిన అంత దూరం నుంచి? ఎందుకు వచ్చినావు సారు? ఇక్కడ హలీం తినడానికి వచ్చానండి నేను. చాలా బాగుంటది. ఆర్ఆర్ బావర్చి అంటే ఫేమస్. శంకర్పల్లిలో ఒక 6-7 హలీం సెంటర్లు ఉంటాయి, అయినా కానీ ఇదే బాగుంటది. చాలా మంది వస్తారు ఇక్కడికి. శంకర్పల్లి చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడనే తినిపోతారండి. మీ బడి అయిపోయి వచ్చినావా? ఇది అయిపోతుందని వచ్చినావా? లే, ఇంటికి పిల్లలు తీసుకెళ్దామని వచ్చినాను. నిన్న ఆల్రెడీ ఇప్పటిదాకా ఫ్రెండ్స్ తో పాటు తిన్నావు, మళ్ళీ ఇంటికి పిల్లలకి తీసుకెళ్ళి మనకి వెళ్దామని వచ్చినాం. అట్లా సారు మంచిగా ఉంటది కదా? చాలా బాగుంటది, మీరు కూడా తిని చూడండి, చాలా బాగుంటది. మటన్ చాలా ఇంకా ఎక్సలెంట్ ఉంటది. నన్ను అందరూ తిను అంటారు కానీ ఇస్తామండి, ఇప్పుడు చెప్తాము, మీరు తినండి, తిన్నగా చెప్పండి. సరే కానీ మంచిగా ఉంటది కదా? చాలా పైలంగా పోయేటప్పుడు పిల్లలు ఆతృతో ఉంటారు. మెల్లి సరే సరేనా? ఇగో ఇక్కడ కూర్చున్నారు చూడు, అందరూ వీళ్ళకి ఏమైందో ఎందుకు వచ్చి రాసుకుందాం. ఏం చేస్తున్నారు కూర్చొని? కొత్తగా చాయ్ తాగుదామని లేకపోతే హలీం తిన్నామని వచ్చినాం. ఎప్పటి నుంచి కూర్చున్నావు? ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడు వచ్చి మా సార్లు వెయిటింగ్ చాలా చెప్పర్సని చేస్తున్నారు. వీళ్ళంతా మీ సార్లేనా? మా షేర్ ఖాన్, ఓ షేర్ ఖాన్ బాయ్, కరీం సాబ్. సారు చెప్పు, ఎట్లుంటది ఇక్కడ? ఇక్కడ ఎస్ఎం పంచమాది తెలుగు రాదు నాకు. ఇక్కడ జబర్దస్త్ ఉంటుంది, ఇక్కడ జబర్దస్త్ ఉంటుంది. సార్ చెప్తాడు ఇక్కడ అల్లిం బాగుంటుంది, అంత స్పెషల్ మంచిగా ఉంటుందా? స్పెషల్ మంచిగా ఉంటుంది. బాగుంటది. తిన్నాం మేము చాలా సార్లు, రోజు తింటూనే ఉంటాం, బాగానే ఉంటది. రోజు తింటున్నాం? 3 రోజులు అయిందంట వచ్చి. 3 రోజులు అయింది, రోజు తింటున్నాం, బాగానే ఉన్నది. స్పెషల్ అంటే స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు తింటున్నావా? స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన నుంచి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మరి? ఏంటిదే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
ఇస్తారు కదా ఆల్రెడీ. ఇప్పుడు కాదే పొద్దున పొద్దున కాదు 5 గంటలకు. నేను దూరం నుంచి రావాలి నడుచుకుంటా, అది 5 గంటల వరకు అవుతుందా? 5 గంటలకు అయిపోతుంది. మరి నాకు 3 గంటలకు చెప్తున్నారు అంటే ముసలోడుగా తొందర వచ్చి కూర్చోమంటారా? మన లేడీ ఎవరికైనా నింపాల్సి వస్తుందని మళ్ళీ తొందరగా నువ్వు ఇంత జోకు చేస్తున్నావు. నేనేం చేయలేదు, షేర్ఖానే చేస్తాడు వాళ్ళు షారులో అందుకే ఇట్లా కూర్చోబెట్టుకున్నావా? లేదు సరే మంచిగా ఉంటది కదా ఈడ మొత్తం. మంచిగా ఉంటది. తిను తొందరగా తిని అయిపోతా అంటే ఇష్టం లేదు ఆల్రెడీ మా గురించి ఉంటది తీసి పెడతారైతే. సరేనే, ఏమైంది లేట్ అయింది? ఏం చేద్దాం, నమాజ్ చదివినాక లేట్ అయిపోయింది. అరే అట్లయిందా? ఒరే నమాజ్ చదివి లేట్ అయిందంట. ఇప్పుడు వచ్చారు మనలు. ఎట్లుంది టేస్ట్? మంచిగా ఉంది. మంచిగా ఉందా? మరి అక్కడ పోయి తినొచ్చు కదా. ఈయన ఎందుకు తింటున్నావు ఆర్ఆర్ బాజీలా? మంచిగున్నదని వచ్చినాం ఇక్కడ. ఈడ మంచిగా ఉంటుందా? అక్కడ టేస్ట్ బాగున్నదని చెప్పినారు. ఏ ఊక నువ్వు జోకు చేసిన పైసలు ఎక్కువైనాయి. ఇగో మనల్ని పట్టినంతనే తింటారంట, ఖరాబ్ కానిస్తలేరు. ఏమైంది చెప్పు? కారం ఎక్కువ ఉంది ఇంట్లో. కారం ఎక్కువ మొత్తం గొంతుగా మండుతుంది. నువ్వేమో చేసినట్టు అందుకే అందరి ప్రాబ్లం తెలియదు కానీ నాకైతే గొంతులో మండుతుంది. నేను కూడా తిన్నా, మంచిగా ఉన్నది. మంచిగా ఉందా? అయితే ఒకటి తిని చూడు. ఇప్పుడు సరే పెడుతున్నావు మంచిగా. ఇప్పుడు వద్దు. నుంచి వచ్చినాయి ఫతేపూర్ నుంచి వచ్చినావు. ఇప్పుడే వచ్చినావా? వచ్చి కూడా 10 నిమిషాలు వచ్చేటప్పుడు అక్కడ దారిలో లేవా? మరి దారిలో లేవు కదా, ఇక్కడే ఉంది కదా. ఇక్కడే ఉంది ఆర్ఆర్ స్పెషల్ అంటే ఆర్ఆర్ మంచి స్పెషల్. అది ఇచ్చి రాని కోకు మరి ఇచ్చిరు కదా. ఏది ఆడ పెట్టినావా? అంటే 2 ఉన్నాయి, 3 ఉన్నారు. చూద్దాం, ఫస్ట్ టెస్ట్ చేద్దాం ఎట్లుంటావేమో. అలీం తింటున్నా. చికెనా? చికెన్ అలీం. మా అమ్మ చికెన్ తింటున్నాడంట మా సారు. బాగానే ఉంది టెస్ట్. ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పటి వరకు ఉంటుంది మరి? ఇక్కడ ఎప్పటి వరకు ఉంటుంది? సాయంత్రం 10 గంటల వరకు ఉంటుంది. 10 గంటల వరకు. 10 గంటల వరకు ఉంటుందంట. మనం కూడా వేస్తాం. మా నాన్నకు నిమ్మడం వెళ్ళినట్టున్నది. అందరి గరం గరం చేస్తున్నాడు. చూద్దాం. ఓ పిల్లగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నావు ఇది? మబ్బుల 4 గంటలకు వస్తా. మబ్బుల 4 గంటలకు. మరి ఇప్పుడు ఎప్పుడు పోతావు? రాత్రి 12:30 అవుతుంది. 12:30కు ఎప్పుడు వంటావు, ఎప్పుడు తింటావు? వంట కంటిన్యూ. ఇగో 12 గంటల దాకా ఉంటుందంట. మళ్ళీ పోతుందంట. మబ్బుల 4 గంటలకు వస్తుందంట. ఏంటి ఏమో అంటే ఇట్లా ఎన్ని ఛాయలు పోతున్నాయో. అర్రే వెళ్ళబోయే పట్ల వంగిస్తున్నావు కానీ అట్లా వంగితే టేస్ట్ వస్తుందా? ఎట్లా చేస్తున్నావు కానీ? ఇట్లా వంగితే టేస్ట్ వస్తుంది. ఏం పాలు వేసినావు? బర్రె పాలు ఎన్ని లీటర్లు వేసినావు? 10 లీటర్లు. 10 లీటర్లు వేసి కదే చేసినావు. మేము ఇంట్లో గింత గిల్లాతో పోసి ఇంత చేస్తాం. నువ్వు మంచిగా చేస్తున్నావు. అయితే ఎప్పటి నుంచి వచ్చినవే? 4 గంటల నుంచి వచ్చి ఇట్లే వంగిస్తున్నావు నువ్వు. చాయ్ ఎంత? ఒక చాయ్ 10 రూపాయలా? అయ్యో, నేను ఆడ సేవలలో 20 రూపాయలు పెట్టి తాగుతా. ఇక్కడ చాలా తక్కువ ఉన్నది చాయ్. చాలా తక్కువ ఉన్నది చాయ్. చాయ్ కూడా కమ్మ ఉన్నది. 10 రూపాయలు తీసుకుంటున్నావు. మరి ఎక్కువ తీసుకో మరి. ఎందుకు అట్లా? 10 రూపాయలు ఇక పెంచావు. అయితే ఎందుకు పెంచావు? ఫిక్స్ రేటు ఆర్ఆర్ బావచ్చు దగ్గర ఫిక్స్ రేటు 10 రూపాయలు. మంచిగా వస్తున్నది నువ్వు అట్లయితే. చాలా దూరం నుంచి వచ్చిరంట ఈ నాయన. ఎక్కడి నుంచి వచ్చిండు అరుచుకుందాం. మన స్పెషల్ అలీం బిర్యానీకి ఆర్ఆర్ బావచ్చు. చెప్పండి ఆయన ఎక్కడ నుంచి? శంషాబాద్. ఎక్కడ? ఇక్కడ సేవల్ల దిక్కేలా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిరంట. అక్కడ చెప్పండి. ఇక్కడ సపరేట్ వచ్చిరా? మన పని మీద వచ్చి తింటురా? దీనికోసం వచ్చాము. దీనికి సపరేట్ అట్లా. రుచి బాగుంటుందా? రుచి బాగుంటుంది కాబట్టి దూరం వచ్చినాం. ఎట్లున్నది అలీము? టేస్ట్ బాగుంది. చాలా స్పెషల్ అలీం అంట. టేస్ట్ చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాలు కొద్దులు వస్తున్నామా? మేము వైఫ్ అండ్ హస్బెండ్. మీరు ఫ్యామిలీ అనమాట. అట్లనా? వస్తూనే ఉంటాను. సార్ చెప్పండి సార్. శంకర్పల్లిలో అన్ని షాపులు ఉన్నాయి. ఈ షాపులో ఎందుకు తింటున్నాను మీరు? ఎందుకంటే రెగ్యులర్ గా బావర్చిలో బిర్యానీ బాగుంటది. అలీం కూడా రెగ్యులర్ గా పెడుతున్నారు కాబట్టి అలీం కూడా టేస్ట్ చేద్దామని ఇంకా దూరం వచ్చాం. అంటే బిర్యానీ తినడానికి వచ్చి రోజు అలీం తింటున్నాం. అయితే టైం కాదు కదా, బిర్యానీ టైం కాదు. బిర్యానీ రాత్రి పార్సల్ తీసుకెళ్తాం. ఇక్కడ ఏం పార్సల్ తీసుకెళ్తారు? బిర్యానీ తీసుకెళ్తాం. ఇప్పుడు మటన్ బిర్యానీ బాగుంటది, చికెన్ బిర్యానీ బాగుంటది, ఇంకా చైనీస్ ఐటమ్ కూడా ఉంటాయి ఇక్కడ. మీరు కూడా శంషాబాద్ నుంచి వచ్చిరా? ఫ్యామిలీ మేము అందరం. అందరూ ఒకటే ఫ్యామిలీ. పని ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇన్నే తింటాం.
ఇక చూడండి వీళ్ళు శంషాబాద్ నుంచి అంత దూరం వచ్చిరంట. ఇక్కడ మంచిగా ఉంటాయంట. శంకర్పల్లిలో ఎన్ని ఉన్నా కానీ ఆర్ఆర్ బాచ్ దగ్గర మంచిగా ఉంటాయంట. స్పెషల్ హలీం బిర్యానీ దొరుకుతుంది, ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుంది, రంజాన్ స్పెషల్ హలీం దొరుకుతుంది. ఇక్కడ చాయ్ కూడా బాగానే ఉంటుంది, చాయ్ అన్ని బాగుంటాయి. మొత్తం మీద ఇక్కడ ఆర్ఆర్ బాచ్లు అన్ని బాగుంటాయి. నెంబర్ వన్ బాచ్ పల్లి. నేను కూడా పోయేటప్పుడు ఇంత చిన్ని పోతా. తినండి, ఎంజాయ్ చేయండి, పార్సల్ తీసుకోండి ఇంటికి. ఓకేనా? ఫ్యామిలీ తినిపియండి మంచిగా. ఓకే ఓకే మంచిది. ఇగో ఇక్కడ మన మన్మన్లు ఉన్నారు, జోరు మీద ఉన్నారు. ఎక్కడ నుంచి వచ్చినా ఆయన? శంకర్పల్లి అన్న లోకల్. శంకర్పల్లి లోకలే. ఈయనే ఉండి మంచిగా తింటున్నాం. అయితే డైలీ తింటాం మేము. మొన్న తిన్నాం, ఇప్పుడు తిన్నాం. మొన్న చికెన్ తిన్నాం, ఇప్పుడు మటన్ తింటున్నాం. అంటే రెండు ఉంటాయి ఇక్కడ, చికెన్ మటన్. చికెన్ మటన్ ఉంది, సూపర్ ఉంది, హైలైట్ ఉంది. ఓపలగా రెండు ఉంటాయి అంట. చూడు నేను ఒకటే అనుకున్నా. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? మొన్న ఇవ్వాల, మొన్న ఇవ్వాలి టైం 4 గంటల నుంచి స్టార్ట్. 4 గంటల నుంచి స్టార్ట్. ఎప్పుడు అయిపోతుంది? రాత్రి దాకా ఉంటాం, 12 గంటల దాకా వింటూ ఉంటాం కదా. కాదే ఇది ఎప్పుడు అయిపోతుంది అంటున్నా. రంజాన్ అయిపోయాక ఇది. రంజాన్ కాదు, ఒక్క నిమిషం. ఓ మనమాట నేను అదే అంటే టైం అడుగుతున్నా. 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 3 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 12 గంటల దాకా ఉంటుంది. రాత్రి 12 గంటల దాకా. ఎవరు వస్తారు అంత చీకట్లా? అందరూ వస్తాం, మేము ఎందుకు ఇక్కడ నుంచి వస్తాం, హలీం బాగుంటుంది సార్. బాగున్నది కాబట్టి 12 గంటల దాకా తింటారు. అయితే 12 అయినా సరే 10 అయినా సరే నుంచి వచ్చినావు. శంకర్పల్లి మాది లోకల్. శంకర్పల్లి ఇక్కడ బిర్యానీ కూడా ఫేమస్. ఇక్కడ జబర్దస్త్ ఉంటుంది బిర్యానీ. ఇక్కడ అన్ని ఉన్నాయంట కదా, ఈయన ఎందుకు తింటున్నారు? ఇక్కడ బాగుంటది కాబట్టి ఇక్కడ బాగుంటది. అయితే హైలైట్ ఉంటది. ఫ్రాన్స్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మాకు ఎప్పుడైనా ఇక్కడ తింటాం మేము. ఎప్పుడైనా ఏ హోటల్లో తిన్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు కమ్సే కమ్ 8-10 సంవత్సరాల నుంచి ఇక్కడ తింటాం మేము. నాకు తెలియదు, నేను ఎక్కడెక్కడో తింటున్నా. వస్తుంటే పోతుంటే ఇన్నే తింటే ఇక కమ్సే కమ్ దగ్గర 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. ఇక్కడనే ఉన్నాం. మామూలుగా చాయ్ అయినా సరే, టిఫిన్ అయినా సరే. మీరు ఎక్కడన్నా బయటకు పోతే ఏమన్నా తింటే ఎట్లుంటది? మామూలుగా టేస్ట్ అంతా ఆయిల్ ఎక్కువ ఉంటుంది, మామూలుగా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రాన్స్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ సూపర్ ఉంటుంది. అప్పుడు గుర్తు తెచ్చుకుంటారు కదా మన ఆర్ఆర్ బావర్చిలోనే బాగుంటుందని. ఆర్ఆర్ బావర్చి ఫేమస్. శంకర్పల్లిలో ఫేమస్ అంటే ఆర్ఆర్ బావర్చి. తర్వాత ఏ బావర్చి అయినా సరే, ఏదైనా బావర్చి అంటే ఆర్ఆర్ బావర్చి, బావర్చి అంటే బావర్చి. చాయ్ కూడా చాలా ఫేమస్ ఉంటది. వేరే జాగాలో 15-20 రూపాయలు ఉండదు కానీ వాటర్ లాగా ఉంటుంది. ఇక్కడ చాయ్ కూడా ఫేమస్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. చాయ్ కూడా ప్రతి ఒక్క ఐటమ్ మంచిగా ఉంటుంది, హైలైట్ ఉంటుంది. ఐటమ్ బాగుంది కదా, హైలైట్ ఉంటుంది. ఏదైనా సరే సూపర్ ఉంటుంది. చాయ్ కూడా 10 రూపాయల కంటే బాగుంటుంది. సరే తిను, చల్లగా ఉంది, గడమ ఉంది. చెప్పే నీ పేరు ప్రభు రెడ్డి. మంచిగా జనాలకు మంచిగా సర్వ్ చేస్తున్నట్టు నువ్వు. మంచిగా చేస్తున్నాం. ఇదంతా అల్లిం పెడుతున్నావు కానీ కదా ఏంది చల్ల ఉన్నది? చల్ల ఫ్రీ ఇస్తున్నాం. కోక్ అల్లిం పైన దేని వెనకాల ఇస్తున్నావు? మటన్ హలీం, చికెన్ హలీం. ఒకటి మటన్ హలీం, చికెన్ హలీం తీసుకుంటే ప్రతి ప్లేట్ కి ఒకటి ఇస్తున్నాం. అయితే పెట్టి నువ్వు నేను ఏడ తిన్నా ఏం లేదు. ఉన్నట్టున్నది. కొత్త ఆఫర్ పెట్టారు మా సార్. కొత్త ఆఫర్ పెట్టిరా? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది? ఇది మధ్యాహ్నం 3 నుంచి స్టార్ట్ అవుతుంది మాది. నైట్ ఎన్ని గంటలకు? నైట్ 11, 12 దాకా అవుతుంది. 12 దాకా అవుతుంది. లోపటే నువ్వు అప్పుడు తిని ఉంటావా తినకుండా ఉంటావా? ఇక్కడ తినే ఉంటాం. అదే కడుపు కాసుకోకు, మంచిగా సర్వ్ చేయి. మళ్ళీ నార్స్ ఇంకెళ్ళి వస్తారంట, మనకి వాళ్ళని మంచిగా చూసుకోవాలంటే ముందు మనం మంచిగా ఉండాలి. తింటేనే ఉండండి, వేస్తూనే ఉండండి. కానీ ఆ కోక్ ఏదో చల్లగా తినవేడుతున్నారు, వేడివేడిగా తినవేడుతున్నారు, చల్లగా ఆపుతున్నారు. సరే మంచిది.